హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను ఇంట్లోనే కొన్ని మన ఇంట్లో దొరికే వాటితోటే మన గులాబీ మొక్కలకి మంచిగా పూలు పూపించుకోవాలి అని ఎవరికైనా ఉంటుంది కదండి. ఇప్పుడు కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ మొక్కలు పెట్టుకోలేని వాళ్ళు కూడా మనకి గులాబీ మొక్కలు అనేది ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇష్టమైన మొక్క అంటే గులాబీ మొక్క. ప్రతి ఒక్కళ్ళ ఇంటి ముందల కొంచెం మందారాలు, గులాబీలు ఇట్లాంటివి పెట్టుకుంటారు కదా. ఫస్ట్ అయితే ఎవరన్నా ఇళ్ళమ్మటి వచ్చి అమ్మటానికి వచ్చినప్పుడు కూడా ఆ గులాబీ పువ్వు మొక్క ఒకటి తీసుకొని పెట్టుకుందాం అనుకుంటారు. తర్వాత చామంతులు, కనకాంబరాలు ఇంక ఇట్లాంటివి. అయితే ఇప్పుడు గులాబీ మొక్కకి మనం మంచిగా పూలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఓన్లీ కిచెన్ వేస్ట్ ద్వారానే నేను ఎక్కువ శాతం చేసుకుంటున్నా. ఇవి ఇంతకుముందు ఫస్ట్లో కూడా చూపించాను. అయితే కొంచెం గులాబీ మొక్క ఏంటంటే హెవీ ఫీడరు, దానికి ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి. మనకి విసుగు లేకుండా మనం దానికి ఫుడ్ ఎంత పెడతామో అది కూడా అంతే విరామం లేకుండా పూలు పూస్తూ ఉంటుంది అనేది కొన్నిసార్లు మనకి రుజువు అవుతుంది. బాగా మనం ఎంత ఫుడ్ పెడతామో అన్ని పూలు మనకి ఇస్తానే ఉంటున్నాయి మొక్కలు. అయితే ఇప్పుడు నేను ఇది ఇద్దాం అనుకుంటున్నా. అరటి పండుతోటి మంచిగా పూలు పూపించుకోవచ్చు అనేది మనం చెప్తున్నాను నేను ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువగా కొన్ని పండ్లు పాడవుతుంటాయి, మనం తిన్న తొక్కలు కూడా. ఇది ఒక తొక్క తీసుకున్నానండి. ఇప్పుడు ఇదొక కాయ. మాకు బయట నుంచి కూడా ఈయన తీసుకొస్తాడు పాడైపోయిన అరటి పండ్లు. ఇప్పుడు కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా, పాత వాళ్ళు ఎప్పటి నుంచో చూసే వాళ్ళకి తెలుసు. బయట నుంచి తీసుకొచ్చిన అరటి పండ్లు కూడా నేను కొన్ని నానబెట్టుకొని మొక్కలకి ఇచ్చుకున్నాను. అది ఎట్లా చేశాను అనేది ఇప్పుడు కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు, మన ఛానల్లోకి జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ నుంచి తీసిన వీడియోలు కూడా చూడండి ఒకసారి, మీకు ఖాళీ దొరికినప్పుడు. నేను మంచి ఫెర్టిలైజర్స్ గురించి, మన మొక్కలకి మనం ఇంట్లో ఉండే వాటితోనే ఎలా పెంచుకోవాలి అనేది నా కాన్సెప్ట్. ఎక్కువగా బయట కొనకు రాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే. ఇవి ఇప్పుడు నువ్వులు 1 కేజీ తెచ్చి పెట్టుకున్నానండి. నేను చాలా రోజులు అవుతుంది 1 కేజీ తీసుకొచ్చుకున్నా. అవి ఇంక ఎప్పుడైనా మనం 1 స్పూను 2 స్పూన్లు వాడతాము, చాలా రోజులు వస్తాయి. ఆవాలు ఎట్టా ఇంట్లో ఉంటాయి. ఎందుకంటే బ్రూ పొడి తీసుకున్నాను. బ్రూ పొడి కూడా బాగా, నేను ఇంతకుముందు అయితే కాఫీ పొడి చూపిస్తూ ఉండేదాన్ని, బాలాజీ కాఫీ అని. అది బయట దొరుకుద్ది, అది తెచ్చుకుంటే ఎప్పుడన్నా ఇంట్లో వాడుకుంటే తర్వాత కొద్ది రోజులు గడిచింది, ఇంకా అది బాగోదులే అని చెప్పి అది తీసి పక్కన పెట్టుకున్నా. ఆ డబ్బా ఇప్పుడు కనిపించలా, ఉంది డబ్బాలోన కొంచెం, కాకపోతే కనిపించలా. మొన్న సర్దాం ఇల్లు, అది ఎక్కడ పెట్టాం కనపడలా. అయితే ఇప్పుడు బ్రూ పొడి తీసుకున్నానండి. ఈ బ్రూ పొడి కూడా పూలు రావటానికి బాగా ఉపయోగపడుతుంది. ఎగ్ ఒకటి తీసుకున్నాను. ఎగ్ ఏంటంటే ఇప్పుడు ఆ మొక్కలకి కాల్షియం కావాలి, మొక్క ఎదుగుదలకి. నైట్రోజన్ ఇందులో ఉంటుంది, ఇది కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది. ఇందులో కూడా పొటాషియము, ఫాస్ఫరస్ ఉంటుంది, ఇందులో కాల్షియం ఉంటుంది నువ్వుల్లో. ఇవన్నీ మనం మొక్కకి అందచేస్తే మంచిగా పూలు మొగ్గలు చిగుర్లు వచ్చి మొగ్గలు వచ్చి మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి. ఒక్కొక్క పువ్వు చూస్తుంటే అంత క్వాలిటీగా వస్తున్నాయి మనకి. ఇప్పుడు దాకా నేను ఇచ్చిన కిచెన్ వేస్టే మీరు చూస్తున్నారు. ఈ మధ్య చాలా రోజుల నుంచి కూడా నేను కిచెన్ వేస్టే ఇస్తున్నానండి. అయితే ఇప్పుడు ఇది ఇంట్లో ఈరోజు కొంచెం ఎక్స్ట్రా ఇద్దాము బలం అని చెప్పి ఒక జ్యూస్ లాగా, ఇది ఒక ఫర్టిలైజర్ లాగా మొక్కలకి ఇద్దామని చెప్పి నేను ఈరోజు ఇది తయారు చేస్తున్నానండి. ఇప్పుడు మా గులాబీ మొక్కలు మీరు చూస్తున్నారు. మన సమ్మర్లో కొన్ని ఎండిపోయినాయి. అది కూడా నేను కొంచెం చూసుకుంటే బాగానే ఉండేది నా మొక్కలు. కాకపోతే కొంచెం కుదరక 2-3 రోజులకి 4 రోజులకు కూడా వాటర్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. అంత సమ్మర్లో కూడా 4 రోజులకి ఇచ్చా కుదరక. ఆ టైంలో కొన్ని మందారాలు ఎండిపోయినాయి, గులాబీలు ఎండిపోయినాయండి. అయితే ఇప్పుడు ఉన్న వాటిని నేను మంచిగా చూసుకుంటూ వాటిని మంచిగా ఫుడ్ పెట్టుకుంటూ పెంచుకోవాలి, పూలు పూపించుకోవాలని చెప్పని నేను ఈ పని చేస్తున్నానండి. ఇప్పుడు ఇంతకుముందు మీరు దయచేసి పాత వీడియోలు కూడా చూడండి మన ఛానల్లో. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా మంచిగా మన ఇంట్లో వాటితోటే నేను మీకు చూపిస్తున్నానండి. అయితే కొంచెం
శనగపిండి తీసుకుంటాను, కొంచెం బెల్లం తీసుకుంటానండి, బెల్లం పొడి తీసుకుంటున్నా. ఇవేం చేస్తానంటే ఫస్ట్ ఇవి మిక్సీకి వేసుకుంటానండి. ఇది పక్కన పెట్టి ఇవి మిక్సీకి వేసి ఇవి ఫస్ట్ ఇవి రెండు వేస్తాను. పొడి అయిన తర్వాత ఆ కోడిగుడ్డు మళ్ళీ చూపిస్తాను. ఇది మళ్ళీ ఏమేమి వేస్తాను. మెత్తగా పౌడర్ లాగా చేశానండి. నువ్వులు, ఆవాలు మెత్తగా చేసుకున్నా. ఇవి అరటిపండు కట్ చేశాను, తొక్కలు కట్ చేశాను. ఇదండి ఇప్పుడు ఈ కాఫీ పొడి. నాకు ఓన్లీ గులాబీ మొక్కలకే అనుకుంటున్నాను ఇప్పుడు, అందుకని ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. ఎగ్ కూడా ఇంతే వేసేస్తా, మనం తిప్పేటప్పుడు పగిలిపోద్ది. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. కొంచెం గట్టిగా ఉంటుంది అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని కూడా తిప్పుకోవచ్చు. అయితే నేను ఒక 2 స్పూన్లంతా శనగపిండి వేస్తున్నా. కొంచెం ఎక్కువ తక్కువలైనా ఏం కాదండి. బెల్లం కూడా పొడి అండి ఇది. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. ఇట్లాగా మాకు కింద ఉంటే బయట చీమలు వస్తాయని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నా. డీమార్ట్లో తీసుకొచ్చుకున్నది. గడ్డలున్నా వేసుకోవచ్చు, నల్ల బెల్లం దొరికినా వేసుకోవచ్చు. ఇదే వేయాలని ఏం లేదండి. అయితే ఇప్పుడు ఇది మొత్తం కూడా నేను మిక్సీ తిప్పి తిరగకపోతే కొంచెం నీళ్ళు వేస్తాను. అది వేసిన తర్వాత చూపిస్తాను. ఇట్లా అయిపోయింది. నేను ఇలా నీళ్ళు వేద్దాంలే అనుకున్నాను. అయితే ఇప్పుడు పెరుగు కనిపించింది నాకు. నిన్నటి పెరుగు అండి ఇది, కొంచెం పుల్లగా అనిపించింది. ఇది కూడా వేసేస్తున్నా. వాటర్కు బదులు ఇది వేసానండి. ఇప్పుడు ఇది నీళ్లు పోసి కొంచెం తొలిపి పోస్తాను. మనం ఇట్లా వచ్చినవి కూడా వేస్ట్ చేయకుండా మనం ఇలాంటి వాటిలో ఉపయోగించుకొని మన మొక్కలకి ఇచ్చుకుందామండి. అయితే ఇప్పుడు నేను మళ్ళీ మిక్సీ తిప్పి చూపిస్తానండి. మొత్తం మెత్తగా వేసేసానండి. ఇట్లా అయిపోయింది. తొక్కు ఎక్కడన్నా ఉన్నా ఏం కాదు. కోడిగుడ్డు అయితే మొత్తం గుడ్డు వేసాను కదా, మొత్తం కరిగిపోయినట్టు అయిపోయింది. ఇంక ఈ లిక్విడ్ మనము తీసుకెళ్ళి వాటర్లో డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇద్దాము. పైకి వెళ్దాం పదండి. పొద్దున కూడా కోసాను 2 పూలు. ఇది విచ్చుకోలేదులే అని చెప్పి వదిలేసా. మాకు ఉదయాన్నే కోసేసుకుంటాం కదా, ఇంక తర్వాత చెట్లకు ఉండవు. సాయంత్రం వీడియో తీయాలంటే ఉండవు. అయితే ఇది పొద్దున సరిగ్గా విచ్చుకోలేదు, రేపటి కోద్దామని చెప్పి అట్టు పెట్టా. ఇదిగండి మంచి కలర్ అండి. అసలుకి మొగ్గలు వస్తున్నాయి, చిగుర్లు వస్తే ఇక్కడ కూడా ఇవన్నీ ఇక్కడ కోసేసుకుంటున్నా. పూలు వచ్చినట్టు నేను కోసుకుంటానే ఉన్నా. ఇది కొంచెం కట్ చేయాలి. కట్ చేస్తే ఇలాగా చిగురు వచ్చి కొమ్మ మంచిగా మొగ్గలు వస్తాయి. ఇదిగండి కట్ చేయకపోయినా కూడా పక్క నుంచి వచ్చింది చూసారా. ఇక్కడ పువ్వు కోసాను. ఇక్కడ ఆ పువ్వు కోసిన తర్వాత పక్క నుంచి చిగురు వచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ మధ్య కిచెన్ వేస్ట్ ఇస్తా ఉన్నాను కదా, ఇదిగండి ఇక్కడ కోసుకున్నాను పువ్వు. చాలా పూలు పూసింది. అయితే ఒక్కో రోజు వీడియో తీస్తున్నా, ఒక్కో రోజు తీయటంలా గబగబా వచ్చి పూలు కోసుకొని వెళ్తా ఉదయాన్నే. ఇది కూడా మొగ్గలు. ఇదండి కొన్ని అయితే పోయినాయి మొన్న ఎండలకి, చెప్పాను కదా. ఇదిగండి ఇది కూడా ఇంకా చిగుర్లు వస్తూ మొగ్గలు వస్తుంది. ఇట్లా ఇక్కడ కూడా ఒకటి, దీనిలో శంకు పువ్వుల మొక్క పడి మొలిసింది. సరే పూలు వస్తున్నాయి ఇళ్ళని అట్టు పెట్టా. ఇప్పుడు ఈ 2 మొక్కలు ఉన్నాయి కదా, ఇందులో మొన్న చిట్టి గులాబీ అని చెప్పి మీకు ఆ ఫ్లవర్ పెడతాను. మంచి రెడ్ కలరు బాగా వస్తుంది, అది ఎక్కువ పూలు వస్తుంది అది. అయితే ఇప్పుడు ఇట్లాంటి వాటికి మనము కొంచెం ఇలాంటి లిక్విడ్స్ కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలండి. ఇస్తేనే మనకి పూలు ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అసలు ఎంత కుండి అండి చూడండి, ఎంత ఇది 9 ఇంచెస్ ఉంటుందేమో. చెప్పా కదా పోయినసారి ఒక వీడియోలో, ఐకియాలో తీసుకొచ్చుకున్నానండి ఈ కుండీలని. ఇదిగో వైట్, రెడ్, బ్లాక్, కొన్ని అటు సైడ్ ఉన్నాయి. ఇదిగండి ఇందులోనే మట్టి కూడా తక్కువే ఉంటుంది. ఇది మరి సగానికి కూడా లేదైతే చూడండి. ఇదిగండి మొగ్గలు, ఇదిగండి బాగా వస్తున్నాయి. అయితే ఇప్పుడు
అటు సైడ్ మీకు వైట్ గులాబీ చూపించా కదా, అది కూడా బాగా పోస్తుందండి. ఇదిగండి ఇట్లా లిక్విడ్ దీంట్లో పోసేస్తున్నాం. ఇట్లా కలిపేసుకొని కొంచెం నీళ్ళు పోసి తర్వాత తొలిపి పోస్తాము. ఇప్పుడు మంచి లిక్విడ్ తయారైంది. ఇది కొంచెం నీళ్ళు పోస్తాం. అదే ఇప్పుడు గులాబీ మొక్కల వరకు ఇస్తానండి. కొత్త వాళ్ళు చూస్తుండే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చేసుకుంటున్నారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇట్లానే మంచి మంచి వీడియోలు, మంచి లిక్విడ్స్. ఒకళ్ళు అన్నారు మీరు చూపించే లిక్విడ్స్ వీటి కోసమే మేము మీ ఛానల్ చూస్తున్నామండి, మంచిగా చూపిస్తున్నారు, మంచిగా చెప్తున్నారు, మీరు చెప్పేది దానికోసమే మేము మీ వీడియోలు చూస్తున్నాము. మీరు చెప్పేది న్యాచురల్గా మాతో మీరు డైరెక్ట్గా మాట్లాడినట్టే ఉంటుందండి సుజాత గారు, అందుకే మీ వీడియోలు మాకు నచ్చుతున్నాయి అని అంటున్నారు. థ్యాంక్ యూ అండి, చాలా చాలా థ్యాంక్స్. మీ అందరికీ మేము మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు ఇంతమంది మీరు సపోర్ట్ ఇస్తున్నందుకు నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ రావాలంటే దయచేసి మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే మీరు నేను పెట్టంగానే వీడియోలు పెట్టంగానే మీకు వస్తాయండి, చూద్దరు. కానీ మీరు కూడా అలాగే చేసుకుందరు. అటు పక్కకి వెళ్దామండి. ఈ పొద్దున 4 పూలు కోసా, మొన్న ఒక రోజు 4 పూలు కోసా, 3 పూలు ఒకసారి మీకు ఒక్కోసారి చూపిస్తున్నాను. ఈరోజు షార్ట్ తీలా, నిన్న తీసాను, అది పెడతాను మీకు. చూడండి ఎన్ని మొగ్గలు వస్తున్నాయో. కిచెన్ వేస్టే కదండి. ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు చూపిస్తున్నాను కదా. ఇప్పుడు దాకా నేను కిచెన్ వేస్ట్ ఇచ్చాను, ఇప్పుడు ఇది ఇస్తున్నా. ఒకసారి ఇద్దాంలే వీటికి అని చెప్పి. ఇది కూడా అన్ని చిగుర్లు వస్తుందండి. ఇక్కడ కూడా ఇది మొత్తం పూలు కొన్ని కొమ్మలు అయితే కట్ చేస్తున్నానండి. ఎప్పుడన్నా పూలు కోసుకొని అయిపోయిన తర్వాత ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు అట్లా చేస్తున్నా. ఇదిగండి ఇదొకటి, ఇది కూడా మొత్తం ఆకులు తీసేసానండి. ఇక్కడ ఉండేది ఇది చెట్టు నీడ పడుతుంది, మార్చాలన్నాను కదా. నిన్న కొంచెం ఇదంతా చిమ్మేసుకొని ఇటుకు మార్చానండి. కొంచెం ఆకులు పాడైపోతే అన్నీ తీసేసా, చిగురు వస్తుంది. ఇదిగండి ఇక్కడ కూడా చిగురు వస్తుంది, ఇటు కూడా కనిపిస్తుంది. ఇక్కడ వీటికి కూడా ఇచ్చానండి. ఇప్పుడు ఇంకా ఉన్నాయి కదా కొంచెం. ఇక్కడ మందారాలు నాటాను కదా, వాటికి ఇద్దామని. బంతి పూలు చూసారా, ఇక్కడ చూడండి ఎల్లో బంతి ఎంత బాగున్నాయో. ఇదే కదండి ఆనందం అంటే, ఇంకెక్కడ లేదు ఆనందం. మనం ఎక్కడి నుంచో కొనుక్కొచ్చుకునే పని లేదు కదా. ఇలాంటి వీటిని చూసి మనకు ఆనందం. నిజంగా ఎంత బాగున్నాయి. కొయ్యాలండి, కొన్ని పాడైపోతున్నాయి ఈ పూలు. ఇదిగండి ఇక్కడ పన్నీర్ రోజు ఇక్కడ ఒకటి ఉంది కదా, తెచ్చినాక కొన్ని కొమ్మలు కట్ చేసా, పూలు పూసినాయి అప్పుడు అవి కట్ చేశాను. మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. ఇట్లా కూడా మొన్న కూడా దీనికి కిచెన్ వేస్ట్ కొంచెం పక్కకు తీసి కిచెన్ వేస్ట్ పెట్టాను. ఇప్పుడు కొద్దిగా కింద పోకుండా ఇక్కడ మరువం పెట్టాను. మందార కొమ్మ ఒకటి కట్ అయింది, అది ఇక్కడ గుచ్చా. చూద్దాం, కొన్ని కొమ్మలు కట్ అయితే అక్కడక్కడ గుచ్చుతూ ఉంటా. ఇక్కడ కనకాంబరం కొమ్మ తెచ్చి గుచ్చామన్న మా ఫ్రెండ్ తెలిసిన అమ్మాయి ఇచ్చింది. ఇక్కడేమో నిండు కలరు గన్నేరు ముద్ద. నేను బయటకు వెళ్తే తీసుకొచ్చా వేరే చోట, 2 కొమ్మలు గుచ్చా. పూలు భలే నచ్చినాయి. బతికితే ఒక టబ్బులోకి ఎక్కడో చోట పెడదాంలేని. చామంతులు. మా గార్డెన్ ఎలా ఉందో చెప్పండి. మందారాలు మొగ్గలు వస్తున్నాయి, రేపు వస్తాయి. ఇక్కడ ఇది కొన్ని వాటర్ ఎక్కువైనా కూడా ఇట్లాగవుతాయండి మొక్కలు. నేను దీనికి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఇస్తున్నా. నిన్న ఇవ్వలా, మొన్న ఇవ్వలా, ఇప్పుడు పోసా కొద్దిగా. కొంచెం తట్టుకోవాలి అని. నీరు ఎక్కువ అవుతున్నట్టుంది ఆ మొక్కకి.
ఇంకెట్లా కొంచెం ఉన్నాయి, వీటికి ఇచ్చేస్తాను. ఇదండి గులాబీ మొక్కలకి మీకు పూలు పూస్తున్నాయా లేదా, పూస్తున్నాయి అంటే ఇంకా పూపించుకోవడానికి ఇవ్వండి, పూయలేదంటే పూయడానికి ఈ లిక్విడ్ తయారు చేసుకొని ఇవ్వండి. మీకు అందరికీ మరొకసారి మళ్ళీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మన ఛానల్ చూసేవాళ్ళందరూ. ఓకే అండి, కామెంట్ రాయండి మీకు నచ్చితే. మీకు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు గులాబీ మొక్కలు పెంచుకుంటున్నారు. అందరూ గులాబీ పూలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు లేరు. చూడండి ఎంత బాగుందో. అసలు ఒక పువ్వు పెట్టుకున్నా కూడా మనకు తలలో ఎంత బాగుంటుందో. పటానీ పెట్టినా కూడా ఈ 2-3 రోజులు వడబడిపోదు, ఇది ఉండదు మళ్ళీ. అయితే అందరూ ఇప్పుడు గులాబీ మొక్కలు పెంచుకుంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో బాగా ఉపయోగపడుద్దండి. అన్నీ మన ఇంట్లో దొరికాయి, ఇవన్నీ కూడా మీరు తయారు చేసుకొని మన మొక్కలకి ఇచ్చుకొని పెంచుకుందాము, పూలు పూపించుకుందాము. ఓకే అండి, నచ్చింది ఆ వీడియో? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే అండి, బాయ్ అండి.